కార్యక్రమానికి చేరి వచ్చేటువంటి స్థానిక ఎల్ఐసి సహవాసంలో కొనసాగుతున్నటువంటి సహోదర సహోదరులకు అందరికీ కూడా ప్రభు నామలో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి యొక్క సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తీసుకొని మరి ఈ యొక్క వారపు కాల దినములలో మన ప్రాతకాల ఈ యొక్క దేవునితో కొనసాగించే ఈ యొక్క సహవాసములో మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క సంఘటనలు కూడా మనం దీన్ని ఎంచుకొని దీన్ని కొనసాగిస్తున్నాం. మరి పామ్ సండే అని నిన్నటి దినాన చాలా ప్రత్యేకముగా మరి ప్రపంచవ్యాప్తంగా ప్రభువు చేసినటువంటి యొక్క యెరూషలేము ప్రవేశం, మరి ఆ యొక్క దేవుడు చేసేటువంటి ఆ యొక్క ప్రవేశము చాలా గొప్పదిగా మరి ప్రపంచం అంతా కూడా ఎంచి మా యొక్క సంఘటన తలంచుకొని మరి ఎవరికి వారుగా వారికి ఉన్నటువంటి సంఘ అనుకూలతలను బట్టి వారు ఆచరించే పద్ధతులను బట్టి మరి ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గాడిద పిల్లను ఎంచుకొని ఆ గాడిద పిల్ల మీద ఆ యెరూషలేములో ప్రవేశం పొందినటువంటి యొక్క అనుభవాలను తలంచుకొని మరలా సండే స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ మరి వారి ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి సభ్యులుగా అందరూ కూడి మరి మట్టలతో ఊరూర తిరిగి మరి ఆ యొక్క ఆనాడు ఏ విధమైన సంఘటన జరిగిందో ఆ సంఘటనని తలంచుకుంటూ మరి ప్రార్థనల ద్వారా ఆరాధనల ద్వారా ఆ యొక్క సంఘటనలన్నీ కూడా నిన్నటి దినాన ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క పామ్ సండేని జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మరి మరొకసారి మరి ప్రభువు నాకు ఇచ్చినటువంటి యొక్క తలంపులను బట్టి మరి మనము ఏర్పాటు చేసుకునే యొక్క సంఘటనను బట్టి మరి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మరి బ్రదర్స్ చదివినట్లుగా 11వ అధ్యాయం ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మరి ప్రాముఖ్యంగా మరి యెరూషలేము ప్రవేశం, ఆయన ఎన్నో సార్లు యెరూషలేము ప్రవేశం చేశాడు. కానీ ఈ 11వ అధ్యాయంలో రాయబడినటువంటి యెరూషలేము ప్రవేశానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాధాన్యత ఉంది. అదేంటి అంటే ఆయన తనకు తానుగా మరి దేవుని కుమారుణ్ణి అని ప్రొక్లైమ్ చేసుకున్నాడు, తనకు తానుగా ప్రకటించుకున్నాడు. మరి ఆ యొక్క సంఘటనను బట్టి వారు చేసిన ఆ యొక్క పనులను బట్టి మరి ఆ యొక్క యూదులు ఏ నోటితో అయితే ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని అన్నారు, అదే నోటితో వారందరూ కూడా మరి హోసన్నా జయము 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 అనే విధంగా మరి వారందరూ కూడా ఆయనని చాలా గ్రాండ్ వెల్కమ్, చాలా సాదరంగా ఆయన ఆహ్వానించి మరి ఆ యొక్క యెరూషలేములో మరి క్రీస్తు ప్రభు వారికి అందరూ స్వాగతం పలికారు. మరి అంత మాత్రమే కాదు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనము చూస్తే మన ఆలోచన చేసినట్లయితే ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిదని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు గాడిదని ఆయన ఎంచుకున్నాడు, ఆ గాడిద మీద రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని మనం ఆలోచన చేస్తే మరి బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఒక్క అంశము కూడా అదేదో కట్టుకథ కానీ అదేదో కల్పితమైనది కానే కాదు. కానీ ప్రవచనాలు ఏదైతే మరి ఆ పాత నిబంధనటువంటి భక్తులు రాశారో వాటన్నిటిని కూడా నెరవేర్పు జరగాలి అని మరి క్రీస్తు ప్రభువారు ప్రవచనము నెరవేర్పు కొరకు మరి ఆయన ఎంచుకున్నటువంటి సాధనము కానీ ఆయన చేసినట్టు ఆ యొక్క ప్రవేశము కానీ అంతా కూడా లేఖనాల ప్రకారమే ఉంది. అదే మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో మరి ఈ యొక్క మత్తయి సువార్తలో రాయబడ్డది ఈ యొక్క వాక్య భాగం. మనం ఏదైతే చదువుకున్నామో ఆయన చేసినటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రవేశం గురించి మత్తయ్య, మార్కు, లూకా, యోహాను ఈ నలుగురు భక్తులు కూడా మరియు రాసినట్లుగా మరి ఈ నలుగురిలో ప్రత్యక్ష సాక్షులుగా ఇద్దరు మత్తయ్య, యోహాను అయితే ప్రత్యక్షంగా రాశారు. మరి మార్కు, లూకా మాత్రం మరి వారు వేరేవారి ద్వారా మరి ఈ విషయాలు తెలుసుకొని మరి వారు కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు గురించి ఎవరికి వారుగా వారికి ఉన్నటువంటి తలంపులను బట్టి దేవుని జ్ఞానాన్ని బట్టి ఈ నలుగురు బోధకులు మత్తయ్య, మార్కు, లూకా, యోహానులు మరి ఆయన చేసినట్టు ఆ యొక్క యెరూషలేము ప్రవేశం గురించి రాశారు.
అదే విషయాన్ని జకరియా ప్రవక్త తన ప్రవచనాల్లో రాశాడు. ఒకసారి మన జకరియా 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా అని ఇక్కడ జకరియా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా మరి ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు ఉల్లాసముగా, ఎందుకు సంతోషంగా ఉండమని చెప్తూ ఉన్నాడంటే, నీ రాజు నీతిపరుడుగా, అంత మాత్రమే కాదు, రక్షణ కలవాడుగా, మరి దీనుడుగా గాడిద పిల్లను ఎక్కి మరి వచ్చుచున్నాడు అని మరి ఈ యొక్క లేఖనాలు జకరియా ప్రవక్త, అతి చిన్న ప్రవక్తగా ఉన్నటువంటి ఈ యొక్క జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో రాసినటువంటి యొక్క లేఖనముల్ని నెరవేర్పు కలుగు చేయడానికి మరి ఆయన మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తుల ద్వారా మరి యొక్క యెరూషలేము ప్రవేశాన్ని మరి వీరు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ జకరియా 9:9లో రాయబడిన లేఖనమే నెరవేర్పుగా మరి క్రొత్త నిబంధన గ్రంథాల్లో ఈ 4 చోట్ల రాయబడి ఉంది. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ యొక్క విజయ ప్రవేశం కోసం మరి అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి జనాభా చూస్తే మరి ఆ స్కాలర్స్ చెప్పిన దాని ప్రకారము మరి వారి యొక్క ఆ యొక్క కూడినటువంటి జన సమూహం అంతా కూడా దాదాపుగా మరి 2 మిలియన్ల పైనే ఆ జనాభా ఉన్నట్లుగా వారందరూ కూడా కూడి ఆయన్ని ఆహ్వానం పలికారు. ఎందుకు అంత ఆసక్తి కనపరిచారంటే, మరి ఆ యొక్క లేఖనములు చెప్పబడ్డాయి. మరి ఆ లేఖనములో నెరవేర్పు జరుగుతుంది అని, అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడని మరి అనేకులు కూడా మరి ఆయన ఆ, ఉత్సాహముగా మరి ఆయన యొక్క బోధల ద్వారా వారందరినీ కూడా మరి ఆ దేవుని మాటల వైపు లక్ష్య పెట్టేవాడిగా చేశాడు కాబట్టి మరి అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడని, మరి యొక్క ప్రవచనాలు నెరవేర్పుగా ఆయన ఇక్కడికి రాబోతున్నాడని అందరూ ఆసక్తిగా మరి ఆయన ఆ యెరూషలేము ప్రవేశం కొరకు వచ్చి వారందరూ కూడా బట్టలు, ఖర్జూరపు మట్టలు, మరి అంజూరపు కొమ్మలు వేశారని మరి లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆ వచ్చినటువంటి రాజు ఎలా వచ్చాడు అంటే దీనుడిగా వచ్చాడు. అందుకే వారికి ఉన్నటువంటి ఒక ఇద్దరు శిష్యులను పిలిచి బేత్పగే బేతనయ్య గ్రామములకు వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని తీసుకురమ్మని చెప్పాడు. మరి ఆ వెళ్ళిన తర్వాత మరి ఎవరైతే మిమ్మల్ని అడ్డుగా ఆపుతారో వారికి కూడా ఇది మరి ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనం అని వాళ్ళకి చెప్పి వారిని తీసుకురమ్మని ఇద్దరి శిష్యులను పంపినప్పుడు మరి ఆ యొక్క గాడిద ఏమాత్రం తిరస్కారము చేయకుండా కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి గాడిద పిల్లను రెండిటిని తీసుకొని వారు మరి యెరూషలేముకు దాన్ని తీసుకొచ్చినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే మరి ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చినప్పుడు మరి ఆ యొక్క మార్గంలో ఆ గాడిద పిల్ల నడవటం కొరకు లేదా ఆ గాడిద పిల్లకి స్వాగతం పలుకుట కొరకు దాని మీద క్రీస్తు ప్రభువారు ఎక్కి రావటం కొరకు వారందరూ ఏం చేశారు, దానిపై బట్టలు వేశారు. కొందరు అంజూరపు కొమ్మలు వేశారు, కొందరు ఖర్జూరపు మట్టలు వేశారని మరి మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరైతే పొలంలో నరికిన కొమ్మలను పరిచారని మరి మరి చూస్తూ ఉన్నాం. అయితే వారందరూ కూడా వాటన్నిటిని పరిచి ఏం చేశారు, మరి జయము జయము అని వారు పలుకుతున్నారు. ప్రభువు పేరట ఎవరైతే వస్తూ ఉన్నారు, మరి ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని స్తుతి గానములు చేస్తూ ఎంతో సంతోషముగా ఆ యొక్క సంభ్రమాచర్యాలకు గురయ్యేటట్లుగా ఆ కార్యాన్ని వారు జరిగించారు. అంత మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేయుచుండిరి అని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క సంఘటనని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆయన దీనుడు అని, నీతిపరుడని, ఆయన ఎంచుకున్న సాధనము చాలా అసాధారణమైనదని, సాధారణమైనది అని మనం చూస్తున్నాం. ఆ యొక్క సాధారణమైనటువంటి సాధనము ద్వారా, ఆ సాధారణమైనటువంటి క్రియ ద్వారా ఆయన అసాధారణమైనటువంటి క్రియలు, పనులు చేయగలిగిన సమర్థుడు అని మరి మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. నిజమే కదా. అందుకని లేఖనాల్లో ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో మరి చెప్తూ ఉన్నాడు,
ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే మరి 1వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూస్తే ఆయన చాలా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని అసాధారణ పరిస్థితిలోకి తీసుకెళ్ళడానికి, జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకునేవాడని మరి ఆ లేఖనాలు మనకు అక్కడ సెలవిస్తూ ఉన్నాయి. నిజమే కదా! మరి ఆయన చేసినటువంటి పనులు మరి ఎంత ఆశ్చర్యము. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. ఆయనైతే రాజుగా మరి ఒక గుర్రాన్ని ఎక్కి రావచ్చు. లేదా సింహాన్ని ఆయన సాధనముగా చేసుకొనవచ్చు. కానీ ఆయనైతే మరి తనకున్నటువంటి పరిస్థితిని తన లేఖనాలను నెరవేర్పుగా మరి ఆయన ప్రవేశం పొందాడని, అంత మాత్రమే కాదు, ఆ గాడిద ద్వారా ఒక జయ సంకేతం, ఒక శాంతి సంకేతము, ఒక శాంతి ప్రదాతగా శాంతిని నెలకొల్పడానికి ఆయన గాడిదని వాడుకున్నట్లుగా చూస్తాం. మరి ఆ జూయిష్ కల్చర్ ప్రకారం మరి ఒక గుర్రాన్ని ఆ సాధనముగా వాడుకుంటే మరి ఆ యొక్క పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి వీరు వచ్చారని ఆ కోటలో ఉన్న వారందరికీ కూడా ఒక సంకేతం వెళ్తుంది. మరి అక్కడైతే పరిస్థితి మరి ఆయన గుర్రాన్ని ఎంచుకొనకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన కేవలము వారందరికీ కూడా శాంతి సమాధానాన్ని అనుగ్రహించడానికి, వారందరికీ కూడా ఆయన రక్షణని అనుగ్రహించడానికి ఆ ప్రాంతానికి రావాలి కాబట్టి మరి ఆ యొక్క దీన స్థితిలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ఎన్నిక లేని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను మరి విసర్జించబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను ఆయన ఎంచుకొని మరి ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేము ప్రవేశం చేశాడు. దాని ద్వారా వారందరికీ కూడా శాంతిని సమాధానాన్ని నెలకొల్పాడు. మరి అందరూ కూడా మరి రకరకాలుగా మరి ఈ యొక్క అంశాలను తీసుకొని మరి మనము కూడా కట్టబడిన స్థితిలో ఉన్నాము. మరి పాపపు సంకెళ్లతోటి పాపపు బానిసత్వంలో మనం కూడా ఒక పరిస్థితిలో కట్టబడి ఉన్నాం. ఆ కట్టబడిన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చి మనందరి పాప భారాన్ని మోసుకొని ఆయన గొల్గొతా కొండ మీదకి ఆ పాప భారాన్ని తీసుకొని పోయి అక్కడ మరి ఒక నిలువ కొయ్యకు అడ్డ కొయ్యకు వేలాడదీయబడి మరి అమూల్యమైన రక్తాన్ని కార్చి మనందరి కొరకు ఆయన మరి రిసరెక్షన్ అయ్యి మరి పునరుద్ధానుడిగా మరి లేఖనముల ప్రకారము ఆయన చనిపోయెను, సమాధి చేయబడిను, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచెను అని మరి లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆయన నిజముగానే ఎన్నికలేని వాడిగా మరి అనేక ఆ రాజుల కంటే రాజుగా ఉండవలసిన వాడు, ప్రభువుల కంటే ప్రభువుగా ఉండవలసిన వాడు తనకు తానుగా తగ్గించుకొని దీనుడుగా రిక్తుడుగా మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని విధేయత చూపాడు. అందుకని నేడు నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయన స్తుతియాగము ద్వారా కొనియాడబడుచున్నాడు. అందుకనే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును లేఖనాలు సెలవిచ్చినట్లు ఆయన తగ్గించుకొని మరి నేడు మనందరి ద్వారా ఆయన హెచ్చింపబడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క సంఘటన మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే మరి ఈ యొక్క సంఘటన జరిగిన తరువాత మరి ఆయన 12 మందితో కూడా మరి ఆ బేతనీకు వెళ్ళినని, ఆ బేతనీకు వెళ్ళిన తర్వాత అక్కడ అంజూరపు చెట్టుని చూచి మరి దాని కొరకు మరి ఆయన వారి శిష్యులతో మాట్లాడినటువంటి సంఘటనలు మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ యొక్క అంజూరపు చెట్టును ఇక మీద ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురు కాక అని ఆయన చెప్పినట్లుగా మరి యెరూషలేముకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క యెరూషలేమును ఆయన పవిత్రపరిచినట్లు మరి నా మందిరాన్ని ఎవరైతే మరి ఈ ఆ రకరకాలైనటువంటి వస్తువుల ద్వారా మరి క్రయ విక్రయాలు జరిగిస్తూ ఉన్నారో మరి వారందరినీ కూడా ఆయన తోలివేసి కొరడాలతో కొట్టి మరి వారందరినీ కూడా మరి తీసివేసి కొట్టివేసి చెదరింపచేసి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండవలసిన దాన్ని మీరు క్రయ విక్రయాలు చేసి మరి రకరకాలుగా దీనిని పాడు చేస్తూ ఉన్నారని ఆయన యెరూషలేమును పవిత్రపరిచేటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చాలా మందిరాల మీద ఈ యొక్క మాట ఉంటుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని. మరి ఆ యొక్క యెరూషలేములో ఆయన వచ్చినప్పుడు మన క్రయ విక్రయాలు జరిగించే వారిని చెదరింపకొట్టి మరి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా మరి ఆయన ఆ పలికి మరి మరికొన్ని పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన ఆయన చూసినప్పుడు మరి విశ్వాసానికి ప్రాముఖ్యత ఎలా ఉందో తెలియచేసి
మరి విశ్వాసంతో మనం ఏ కార్యానైనా జయింప చేయవచ్చు. మరి విశ్వాసము ద్వారా ప్రతిదీ కూడా సాధ్యమే అని ఆయన ప్రూవ్ చేసినట్లుగా, మరి ఆయన శిష్యులకు తెలియచేసినట్లుగా, మరి ఎన్నోసార్లు ఈ యొక్క సువార్తలలో మరి తనతో పాటు ఉన్నటువంటి శిష్యుల్ని ఆయన విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా బలపరిచి, స్థిరపరిచి, వారిని క్రమపరిచి, విశ్వాసానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని వారికి తెలియచేశాడు. అందుకని మరి ఆ యొక్క చిన్న బిడ్డ దయ్యము పట్టుకొని మరి వెలవెలలాడిస్తూ ఉన్నప్పుడు, మరి క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ యొక్క తండ్రి అంటాడు, నాకు అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయయ్యా అని దేవుడికి వేడుకుంటాడు. మరి నిజమే కదా, మనం కూడా ఎన్నోసార్లు విశ్వాసము కలిగి ఉంటాం, కానీ కొన్ని సార్లు దాని నుండి తొలగిపోతూ ఉంటాం. మరి దేవుడైతే విశ్వాసము ద్వారా మరి సమస్త క్రియలు నీవు నేను జరిగించవచ్చు అని, విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, విశ్వాస వీరులు, మరి 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితానే దేవుడు మన కొరకు తయారు చేశాడు. మరి ఇవన్నీ కూడా ఆ విశ్వాస వీరులందరూ కూడా వారి యాత్రా జీవితంలో విశ్వాసాన్ని కనుపరిచి, వారికి ఉన్నటువంటి యొక్క యాత్రా జీవితం, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క 100 ఏళ్ల జీవితాన్ని ముగించి, వారు విశ్వాస వీరులుగా మనకు ఆ జాబితాలో పొందుపరచబడి నేడు నీకు నాకు మనందరికీ ఒక ఆదర్శముగా ఉన్నారు. అందుకనే మరి అక్కడ మనం 20 నుంచి 24 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, మరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇది నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఏదైనా అడిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఏదైనా ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. కానీ మనమైతే ఒకసారి ఫస్ట్ టైం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఫస్ట్ టైం అడుగుతున్నప్పుడు ఎంతైతే విశ్వాసంతో అడుగుతామో, 10వసారి కానీ 20వసారి కానీ అది అడుగుతున్నప్పుడు ఆ విశ్వాసము దాదాపుగా 50% పడిపోతుంది. ఆ 50% లేకుండా ఉంటుంది. కానీ మనమైతే విశ్వాసముతో అడిగితే, ఒకటోసారి ఏ విశ్వాసంతో అడుగుతూ ఉన్నావో, ఒకటోసారి ఏ నమ్మకంతో అడుగుతూ ఉన్నావో, 20 సార్లు రాకపోయినప్పుడు కూడా 21వసారి నువ్వు దాన్ని అడిగితే, అదే విశ్వాసంతో అడిగితే తప్పకుండా ఆయన దయచేస్తూ ఉంటాడు. మరి కొన్ని సార్లు మన ప్రార్థనలకు జవాబు రాకుండా, కొన్ని సార్లు మన జీవితాల్లో ఆ మేలులు, ఉపకారాలు, ఆ ధన్యతలు రాకపోవడానికి కారణం ఏంటంటే, మన విశ్వాసత లేకుండా, విశ్వాసం నుంచి తొలగిపోయి ఏదో అడగాలి కాబట్టి, ఏదో అలవాటుగా ఆచారముగా ప్రార్థన చేస్తాం, ఏదో అలవాటుగా ఆచారముగా ఆయన యొక్క బల్లలో పాలు పంపులు పొందుతాం. కానీ దేవుడైతే అలా కోరట్లేదు. నేను పరిశుద్ధమైన వాడిని కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. మరి నేను ఏదైతే చెప్పానో ఆ విశ్వాసంతో నువ్వు అడుగు ప్రతి వాడికి ఇవ్వబడుతుంది. మరి ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. ఏమాత్రం సంకోచము, భయము, బిడియము లేకుండా, అపనమ్మకం లేకుండా అడగాలని దేవుడు అనేక సార్లు తన శిష్యులకు తెలియజేశాడు. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు, మీరు ఆ శిష్యుల్ని వారందరినీ కూడా చూసి, మరి ప్రత్యేకంగా ఆ యొక్క ఎండిపోయింది అని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియచేసిన ఆ యొక్క పేతురుని మరి చూసి పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఎవడైనా ఈ కొండను చూచి మరి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని, అంటే ఆ యొక్క అంత పెద్ద బరువుగా భారముగా ఉన్న ఆ యొక్క కొండని విశ్వాసముతో మరి నీళ్ళలో పడవేయమని లేదా అడిగితే అది ఆటోమేటిక్ గా పడిపోతుందని ఈ యొక్క ఉదాహరణని చెప్పి, విశ్వాసముతో ఏ కార్యమైనా మనం జరిగించవచ్చు అని మరి ఆయన తెలియచేసినట్లుగా, మరి అంత మాత్రమే కాదు, 24వ వచనంలో చివరిగా, మరి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొందు ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను అని ఆ మాటను తెలియచేసి, విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, గొప్పతనం దేవుడు పేతురుతో పాటు అక్కడ ఉన్న వారందరి శిష్యులందరికీ కూడా ఆయన తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి క్రయ విక్రయాలు జరిగించే వారిని మరి తోలివేసి మరి యెరూషలేమును పవిత్రపరిచాడు. దానికంటే ప్రాముఖ్యంగా బేతనియ గ్రామము నుంచి కట్టబడిన గాడిదను తీసుకొని వచ్చి, ఆ గాడిద మీద దీనుడుగా, సాత్వికుడుగా మరి ఆ యొక్క
రాజుగా నీతిమంతుడిగా ఆ యొక్క యెరూషలేము ప్రవేశం పొందుకొని అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక జయోత్సాహాన్ని మరి జయధ్వనులతో వారందరూ కూడా ఆరాధించే విధంగా దేవుడు చేశాడు. మన యొక్క మట్టలు లేదంటే ఆ ఖర్జూరపు కొమ్మలు దేనికి సంకేతం అని మనం ఆలోచన చేసినట్లయితే మరి అదంతా కూడా ఒక జయముగా జయాన్ని తెలియజేస్తున్నట్టు, ఒక విజయాన్ని, ఒక రాజరికాన్ని, మరి యొక్క ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, అభివృద్ధిని మరి అన్నిటిని కూడా ఈ ఖర్జూరపు మట్టలు లేదా అంజూరపు మట్టలు సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నేడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మన అందరము కూడా మరి ఆయన ఏ విధంగా మరి దీనుడుగా తగ్గించుకున్నాడో మనకు మనం కూడా దీనుడుగా దీనురాలుగా మనం ఉంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్యోగ బాధ్యతల్లో కానీ ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కానీ కొనసాగించుకుంటూ ఆయన ఏదైతే దీనత్వాన్ని కనపరిచి తన యొక్క జీవితాన్ని మరి ఆ యొక్క సిలువ వరకు మరి ఆ యొక్క పాప భారాన్ని మోసుకొని పోయాడు. మరి మనము కూడా మనకున్న దేవుడిచ్చేటువంటి జీవితము ముగించే వరకు కూడా ముగింపు చేసుకునే వరకు మన యొక్క యాత్రా జీవితంలో మనం కూడా అదే దీనత్వాన్ని కనుపరుస్తూ మరి అదే దేవుడు చెప్పినట్టు ఏదైతే విశ్వాసంతో అడగమన్నాడో అదే విశ్వాసంతో అడుగుతూ మనల్ని మనం బలపరుచుకుంటూ విశ్వాసంలో కొనసాగాలి. అట్టి కొనసాగింపు క్రియని అట్టి ధన్యతని ఈ ప్రభు ఉదయకాల సమయంలో మరి చేరి వచ్చినటువంటి ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క సహోదర సహోదరుడికి మరి ఆ రానిటువంటి మన యొక్క ఫెలోషిప్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా అందరికీ దేవుడు తన యొక్క దీనత్వాన్ని తన యొక్క సంతోషాన్ని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.